కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే అదాని గ్రూప్ స్టాక్స్ మీద విపరీతమైన నెగిటివ్ స్క్రోలింగ్, పాజిటివ్ స్క్రోలింగ్ అనేది అవుతుంది. సో మనం ఏ స్టాక్స్లో ఉన్నామో వాటిని ఎంటర్ అవ్వాలా, ఎగ్జిట్ అవ్వాలా, వాటి లెవెల్స్ ఏందనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. నియర్ అబౌట్ 11 స్టాక్స్ దాకా ఉన్నాయి. ఓన్లీ ఆ 11 స్టాక్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఆల్ అబౌట్ అదాని స్టాక్స్ నౌ, హర్రీ ఇన్ బయింగ్ ఆర్ ప్యానిక్ సెల్లింగ్, ఆర్ అదాని స్టాక్స్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్, అదాని స్టాక్స్ టు బై ఆర్ సెల్. సో ఏ అదాని స్టాక్స్ మనం బై చేయాలి, ఆర్ సెల్ చేయాలి, ఆర్ హోల్డ్ చేయాలనేది చూద్దాము. ఇక్కడ రీసెంట్ న్యూస్ చూసినట్లయితే సో ఆన్ అదాని గ్రూప్ చాలా స్క్రోలింగ్ అవుతుంది. ఆల్మోస్ట్ $100 బిలియన్ దాకా మార్కెట్ క్యాప్ లూజ్ అయినట్లు చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనకి అదాని చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ బేస్లెస్ అండ్ అన్ప్రూవెన్ క్లైమ్స్ అన్నట్లుగా కూడా అతను చెప్తున్నాడు. సో ఇందులో సో మనకి ఎంత న్యూస్ స్ప్రెడ్ అయినా అందులో నుంచి మనం మన స్టాక్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది మనము ఈ వీడియో ద్వారా చూద్దామండి. సో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆల్రెడీ మనము చూసాము. వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ డీల్ అట్ ది సెంటర్ ఆఫ్ అదానీస్ ఇండిక్మెంట్. ఓకే, అదాని ఎనర్జీ షేర్స్ ఫాల్ 10% ఆన్ గెటింగ్ బ్యాడ్ న్యూస్ ఫ్రమ్ ఎంఎస్సిఐ. ఇది కూడా చూడండి ఎప్పుడు వచ్చిందో. సో ఎంఎస్సిఐ నుంచి అది మనకు వచ్చేసి ఎంఎస్సిఐ ఇండెక్స్ నుంచి దాన్ని తీసేయడం వల్ల 10% ఫాల్ అయింది. సో అదాని ఎనర్జీ షేర్స్ మీద మనకి కొన్ని రోజుల నుంచి అయితే మనకి ఏమైతే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నాయో అవే వచ్చేసి మేజర్గా ఎఫెక్ట్ అవబోతున్నాయండి. దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అదాని ఎనర్జీ షేర్స్, సో అదాని ఎనర్జీ సొల్యూషన్స్, అదాని గ్రీన్ ఎనర్జీ, ఈ రెండు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నాను. మనకు వచ్చేసి ఇక్కడ ఉన్నట్లుగా ఇక్కడ చూడండి, ఎంఐసిఐ డిడ్ నాట్ ఇంక్లూడ్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ ఇన్ ఇట్స్ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ అన్నట్లుగా కూడా చూస్తున్నాము. దానికి కారణం హిండెన్బర్గ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ అన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో ఏ స్టాక్స్ అయితే మనకి అక్కడ ఎంఎస్సిఐలో నుంచి తొలగించబడ్డాయో, ఎంఎస్సిఐ వచ్చేసి గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ అంటే యుఎస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో మెయిన్గా అదాని ఎనర్జీ సొల్యూషన్స్ మీద ఇంతకుముందే ఎలిగేషన్ అనేది ఉంది ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్. యుఎస్ అక్కడ వచ్చేసి ప్రాసిక్యూటర్స్ ద్వారా ఇంతకుముందే ఉంది, అది మీరు ఒకసారి చూడాలి. సో బ్యాడ్లీ ఎఫెక్టెడ్ షేర్స్ ఏందనేది మనం ఇప్పుడు స్క్రూటినీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెవర్ ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ టు ఆపరేట్ ఎయిర్పోర్ట్ ఇన్ కెన్యా. సో కెన్యా గవర్నమెంట్ చెప్పింది కదా, వీఆర్ నాట్ డీలింగ్ విత్ అదాని గ్రూప్ మొత్తం ఏమైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో మొత్తం క్యాన్సిల్ చేస్తున్నట్లుగా. కాకపోతే అసలు కెన్యాతో అదాని గ్రూపే ప్రస్తుతం అగ్రిమెంటే లేదంట. ఓకే, ఇది వచ్చేసి మనకు అదాని గ్రూప్ ద్వారా వచ్చింది, అది మీరు ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్క్రోలింగ్స్ అండి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, నన్ ఆఫ్ అదానీస్ 11 పబ్లిక్ కంపెనీస్ సబ్జెక్ట్ టు ఇండిక్మెంట్, గ్రూప్ సిఎఫ్ఓ ఆన్ యుఎస్ రిపోర్ట్ అన్నట్లుగా ఇస్తున్నారు. సో అదాని సైడ్ నుంచి అదాని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు, అటు సైడ్ నుంచి అంటే. కాకపోతే ఏది మనకి ప్లస్ ఆ మైనస్ అనేది మనం ఇక్కడ చూద్దాము. సో లిస్ట్ ఆఫ్ అదాని స్టాక్స్ మనకు వచ్చేసి కొన్ని స్టాక్స్ మనకు వచ్చేసి 7 కంపెనీస్ దాకా ఉన్నాయి. ఆ కంపెనీస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశానండి. సో వీటి గురించి మనం ఇప్పుడు వచ్చేసి డిస్కస్ చేద్దాము. ఇందులో ఏది మనకి ఎక్కువ ఎఫెక్ట్ అయింది, ఏది ఎఫెక్ట్ అవ్వలేదు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఏది ఎక్కువ ఎఫెక్ట్ అయింది, ఏది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు, వాటిని మనం బై చేయాలా, హోల్డ్ చేయాలా, అసలు సెల్ చేయాలా. ఓకే, మోర్ బై చేయాలా, సెల్ చేయాలా అనేది కూడా మనం ఇక్కడ చూద్దాము. సో మేజర్గా మనం ఇక్కడ చూసినట్లయితే అదాని ద మెగా అదాని డీల్ దట్ హ్యాస్ ల్యాండెడ్ ఇన్ కాంట్రవర్సీ అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అదాని గ్రీన్ ఎనర్జీ అండ్ అనదర్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ లిస్టెడ్ ఆన్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ మనకు వచ్చేసి మేజర్గా సోలార్ అగ్రిమెంట్, ఇదంతా వచ్చేసి సోలార్ అగ్రిమెంట్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి సోలార్ సంబంధించిన స్టాక్సే మేజర్గా ఎఫెక్ట్ అయితే అవుతున్నాయి. అది కూడా అదాని గ్రీన్ ఎనర్జీ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ కింద వస్తాయి అనేది మనం కొంచెం ముందు స్క్రూటినీ చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి అదాని ఎనర్జీ సొల్యూషన్స్, అదాని గ్రీన్ ఎనర్జీ అండ్ అదాని పవర్. సో ఇవి వచ్చేసి మేజర్గా ఎఫెక్ట్ అవబోతున్నాయి. అదాని పవర్, ఈ స్టాక్స్ వచ్చేసి మేజర్గా ఎఫెక్ట్ అవబోతున్నాయి. సో ఈ స్టాక్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేద్దాము. మీరు చూసినట్లయితే ఈవెన్ ఇంత నెగిటివ్తో కూడా మనకి ఇంత నెగిటివ్ న్యూస్లో కూడా మనం చూసినట్లయితే మిగతా స్టాక్స్ చూసినట్లయితే ఈవెన్ అదాని టోటల్ గ్యాస్ మనకి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఇక్కడ చూడండి, అదాని టోటల్ గ్యాస్ పాజిటివ్లో, అంటే మొన్న ఫ్రైడే ఈవెన్ అంత నెగిటివ్ న్యూస్లో కూడా ఏసీసీ పాజిటివ్లో ట్రేడ్ అయింది. సో మనకు వచ్చేసి అదాని పవర్ ఒకటి మనకి నెగిటివ్లో ట్రేడ్ అయింది, అదాని పవర్ నెగిటివ్లో ట్రేడ్ అయింది, అదాని పోర్ట్స్ పాజిటివ్లో ఉంది, అదాని గ్రీన్ ఎనర్జీ విపరీతమైన నెగిటివ్లో. సో మనకి మేజర్ అదాని గ్రీన్ ఎనర్జీ మీద ఉంది కాబట్టి అది బాగా నెగిటివ్. అదాని ఎనర్జీ సొల్యూషన్స్, ఇది కూడా గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ సొల్యూషన్ కాబట్టి ఇది నెగిటివ్లో ట్రేడ్ అయింది.
మళ్ళీ అంబుజా సిమెంట్స్ పాజిటివ్లో ట్రేడ్ అయింది. సో మనం వచ్చేసి ఇక్కడ స్క్రూటినీ చేస్తున్నామండి ఏ స్టాక్స్ మనం చేయాలి ఏందనేది. నెక్స్ట్ వచ్చేసి సో అదాని ఎంటర్ప్రైజెస్ కూడా పాజిటివ్లో రిజైన్ అదాని విల్మార్. సో అదాని విల్మార్ నేను ఎప్పుడు దీని మీద అయితే అంత ఫోకస్ అయితే చేయనండి. సో ఇది ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీగా మనం, ఎందుకంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్లో విపరీతమైన కాంపిటీషన్ అనేది ఉంది. ఈవెన్ డిమాట్ షేర్స్ ఆర్ ఫాలింగ్ లైక్ ఎనీథింగ్. ఓకే, సో అందువల్ల ఏంటంటే నేను ఎప్పుడు అదాని విల్మార్ షేర్స్ నా యొక్క పోర్ట్ఫోలియోలో కానీ ఈవెన్ చాలా మందికి రికమెండ్ చేశాను నాట్ టు హోల్డ్ దిస్ అదాని విల్మార్ అనేది. ఓకే, సో అదాని విల్మార్ మనం ఎక్కడే నెగ్లెక్ట్ చేసేస్తున్నామండి. ఎవరైనా హోల్డ్ చేస్తుంటే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్. సో ఇవన్నీ పెద్ద, సో అదాని ఎంటర్ప్రైజెస్ అనేది మనకి అది గ్రూప్, మెయిన్ గ్రూప్ కాబట్టి కొంతవాటికి ఎఫెక్ట్ అవుతుందండి. అదాని ఎంటర్ప్రైజెస్ అయినా ఈవెన్ దో కొంతవాటికి ఎఫెక్ట్ అయింది. ఫుల్ ఫ్లెడ్జ్ అయితే దాని మీద అయితే అంత ప్రెషర్ అయితే ఉండదు. సో అదాని ఎంటర్ప్రైజెస్ అనేది మీరు ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే మనకు వచ్చేసి చూడండి చాలా లోస్ అయితే వెళ్ళిపోయింది. చాలా లోస్ అయితే ఈవెన్ ఇక్కడ వచ్చేసి మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో 2150 దగ్గర ఒకవేళ ఇది కూడా మనకి బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి 15 ఇంకో 500 పాయింట్స్ డౌన్ సైడ్ దాకా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 1850 చూసుకోండి, అది కూడా బ్రేక్ అయితే మనకి 1500 కనిపిస్తుంది అదాని ఎనర్జీ. నెక్స్ట్ మీరు అసలు ఇక్కడ ఎక్కడ సెల్ చేయాలి ఏందని అంటే మీరు ఇమీడియట్గా మొన్న ఏదైతే ఎక్కడ దాకా అయితే ఫాలో అయిందో అది వచ్చేసి 2157. సో ఇంకో 100 పాయింట్స్ ఒకవేళ డౌన్ తిరుగుతూ ఉంటే ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ 2157 డౌన్ వెళ్తా ఉంటే ఇమీడియట్గా సెల్ చేయండి. ఓకే, అగైన్ 2200 లెవెల్స్ దగ్గర మళ్ళీ ఎంటర్ అవ్వండి. ఓకే, సో 2150 లెవెల్స్ దగ్గర ఇమీడియట్గా సెల్ చేసేయండి అదాని ఎంటర్ప్రైజెస్. ఓకే, మీకు లెవెల్స్ అయితే చూసుకొని నెక్స్ట్ అదాని పోర్ట్స్, ఇవన్నీ అదాని పోర్ట్స్, అంబుజా సిమెంట్స్, ఇవన్నీ సిమెంట్ ఇండస్ట్రీ, వీటి మీద గ్రూప్ మీద. సో ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండదండి, ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఓన్లీ మీరు ఇప్పుడు భయపడాల్సింది వచ్చేసి ఓన్లీ త్రీ స్టాక్స్. ఆ 3 స్టాక్స్ గురించి మనం చెప్తాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి అదాని గ్రీన్ ఎనర్జీ. ఓకే, అదాని గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఎలిగేషన్స్ ఎదుర్కొంటుందో దాని మీద మనం చూద్దామండి. సో ఆల్మోస్ట్ మనకి మంచి హైస్ నుంచి 2200 లెవెల్స్ నుంచి 1000 రూపీస్ దాకా వచ్చేసింది. ఇది ఇంకా ఫాలో అవుతుందా అనేది కూడా మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి అడుగుతున్నారు. సో మనం 1 వీక్ చార్ట్ వెళ్దామండి, ఎందుకంటే మనం డే చార్ట్లో మీకు అంత క్లారిటీ రావట్లేదు. 1 వీక్ చార్ట్ ఏంటంటే నాకు ఒక ఎం ప్యాటర్న్ మూమెంటం అనేది డౌన్ సైడ్ వచ్చేసింది. ఈవెన్ మనకు వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్స్ కూడా మనకి ఇక్కడ అనేది ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. సో మోస్ట్లీ మనం ఇక్కడ చూసినట్లయితే నాకు వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది 813. సో 820 కనుక ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇంకో 200 పాయింట్స్ దాకా నాకు ఇది కరెక్షన్ కనిపిస్తుంది. అది కూడా బ్రేక్ అయితే మాత్రం 500 లెవెల్స్ అండి. సో మీరు ఇప్పుడు హోల్డ్ చేయాలా బై చేయాలంటే ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ అయిందండి. సో ఇది ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి మీరు నెక్స్ట్ ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం ఇది అగైన్ 1100 దగ్గర రీఎంటర్ అవ్వండి. సో ప్రస్తుతం ఉంటే సేల్ చేయండి, 1100 దగ్గర రీఎంటర్ అవ్వండి. ఒకవేళ 1100 అనేది మనకి బ్రేక్ అవుతూ ఉంటే, అప్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటే ఇమీడియట్గా 1100 దగ్గర అయితే ఎంటర్ అవ్వండి. సో ఈ 1050 అనేది మీరు యొక్క స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ బై చేస్తే 1100 దగ్గర బై చేస్తే మాత్రం 1050 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఫర్దర్ డౌన్ నేను చెప్తున్నాను 800 లెవెల్స్ దాకా ఫర్దర్ డౌన్ అయితే నాకు కనిపిస్తుంది. ఇది వీక్లీ చార్ట్ అండి, ఇది వీక్లీ చార్ట్. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. వీక్లీ చార్ట్ ద్వారా నేను డిస్కస్ చేస్తున్నాను. క్లియర్ లెవెల్స్ అయితే మీకు డిస్కస్ చేస్తున్నాను, అది మీరు ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. ఏదన్నా క్వెరీస్ ఉంటే మాత్రం మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ కామెంట్ వచ్చేసి అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అదాని ఎనర్జీ సొల్యూషన్స్ మనం ఇప్పుడు చూద్దాము. అదాని ఎనర్జీ సొల్యూషన్స్. సో మన వీక్లీ చార్ట్ ఇది ఎక్కడ ఉందండి, ఆల్మోస్ట్ 4500 లెవెల్స్, 4200 టు 4260 లెవెల్స్ ఆల్ టైమ్ హై ఉంటే మనకు వచ్చేసి ఇప్పుడు 648. అంటే ఎంత విపరీతమైన ఫాల్, అదే చెప్తున్నాను కదా సార్. మనకు వచ్చేసి మనకి నవంబర్లో అంటే ప్రతిసారి మనకి హిండెన్బర్గ్ రిపోర్ట్ కానివ్వండి, నవంబర్లో మనకి ఎంఎస్సిఐ వాళ్ళ యొక్క ఎక్స్క్లూజన్ కానివ్వండి ఫ్రమ్ దట్ ఇండెక్స్. సో దీనిలో వచ్చేసి బాగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే బాగా కనిపిస్తుంది. కానీ ఇంత ఫాల్ అయితే మాత్రం సో చాలా బ్లీడింగ్ అయితే ఉంటుంది, అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆల్ టైమ్ లోస్ ఎక్కడ దాకా వెళ్ళిందండి, 2022 లోస్ దాకా మనకి ఇక్కడ చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ మనకి టార్గెట్ కూడా నియర్ అబౌట్ 400 లెవెల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఈవెన్ మంత్లీ చార్ట్ ఒకటిసారి చూద్దాము, ఎందుకంటే ఇది ఇంకా చాలా ఫర్దర్ డౌన్స్ అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ అంటే ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ మీకు either మనకు వచ్చేసి ఆ యుఎస్ ప్రాసిక్యూటర్స్ నుంచి ఫాల్స్ ఎలిగేషన్స్ వస్తుంది, అండ్ మోర్ ఓవర్ హిండెన్బర్గ్ నుంచి ఫాల్స్ ఎలిగేషన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సిఐ ఇండెక్స్ నుంచి తొలగించబడింది. సో ఇంత ఫాల్స్ ఎలిగేషన్స్ మీద
అదానీ గ్రూప్ ఏ విధంగా డిఫెండ్ చేస్తుంది అండ్ మోర్ ఓవర్ ఎంత టైం పడుతుంది అదానీ గ్రూప్ డిఫెండ్ చేయడానికి, అండ్ ఇది ప్రూవ్ చేసుకోవాలి కదా, ఇది ప్రూవ్ చేసిన తర్వాతే దీనిలో ఎంత అప్సైడ్ మూమెంటం అనేది మనం చూడగలుగుతాం. ఎందుకంటే అదానీ గ్రూప్ ఎంత డిఫెండ్ చేసినా జనాలు ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరు, ఎందుకంటే విపరీతమైన ఫాల్స్ ఎలిగేషన్స్. ఎందుకంటే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఎంత అప్సైడ్ అయితే విపరీతమైన పాజిటివ్ అప్సైడ్ ఎంత రిటర్న్స్ అయితే ఇచ్చిందో అదేవిధంగా మార్కెట్లో ఫాల్ కూడా అంతే ఫాస్ట్గా మనకు అక్కడ చూస్తున్నాము. సో ఇప్పుడు అదాని డిఫెండ్ చేసుకోవాల్సిన దానికంటే మేజర్గా ప్రూవ్ చేసుకోవాలండి. ఓకే, డిఫెండ్ పక్కన పెడితే ప్రూవ్ చేయాలి. దట్ టు ఈవెన్ అది మన గవర్నమెంట్ నుంచి వస్తుందా, సెబీ నుంచి వస్తుందా అనేది సో అప్పుడే మన యొక్క ఇన్వెస్టర్స్ నమ్మే పరిస్థితి కనబడుతుంది. టిల్ దెన్ వచ్చేసి ఇది ఈ 1000 రూపీస్ ఈ యొక్క ఈ 400 to 1000 రూపీస్ లెవెల్స్లోనే ఉంటుంది. అప్పుడు దాకా మనకు మంచి బ్రేక్ అయితే కనబడతలేదు. సో ఇది అగ్రెసివ్ బయింగ్ అంటే నేను అబోవ్ 1000 చూస్తానండి. అప్పుడు దాకా వచ్చేసి ఇంకా దీనిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనబడవచ్చు అన్నట్లుగా నేను చూస్తున్నాను. ఓకే, దీనిలో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ కనబడవచ్చు అన్నట్లు చూస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు వచ్చేసి ప్రస్తుతం ఒకవేళ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో దీనిలో ఇంకొంత నాకు నెక్స్ట్ వచ్చేసి మంత్లీ చార్ట్ మరి మనకు వచ్చేసి చాలా ఫర్దర్ డౌన్ కనిపిస్తుంది కాబట్టి మన లెవెల్స్ ఒకసారి వీక్లీ చార్ట్ ద్వారా ఒకసారి చూద్దాము. సో ఈవెన్ వీక్లీ చార్ట్ ద్వారా మనకి నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి 200 లెవెల్స్ కనిపిస్తుంది. దానికంటే ఫర్దర్ లెవెల్స్ వచ్చేసి 536. సో 536 లెవెల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ఓకే, అది మీరు ఒకసారి ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అదానీ పవర్ వచ్చేసి నాకు క్లియర్గా నెక్స్ట్ వచ్చేసి 330 లెవెల్స్ దాకా కనిపిస్తుందండి. నెక్స్ట్ సపోర్ట్. సో 330 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. 388 బ్రేక్ అయితే మనకు వచ్చేసి 330 లెవెల్స్. ఓకే, ఈ యొక్క స్టాక్స్లో ప్రస్తుతం ఇది కనుక మీరు అదానీ పవర్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం 560 లెవెల్స్ అబోవ్ మీరు ఎంటర్ అవ్వండి. అదానీ పవర్ లెవెల్ ఎంటర్ అవ్వాలంటే 580, 560 లెవెల్స్ మీరు బయింగ్ సైడ్కి వెళ్ళండి. ఓకే, నేను క్లియర్ లెవెల్స్ చెప్పాను. ఏదన్నా ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.